ఇగో పచ్చేను చూడు ఎట్లా ఉంది, ఎంత లోతు మంచి లోతు పచ్చేను. ఈడంగా మళ్ళీ కుంట ఉందగో, పైన కుంట కూడా ఉంది చూడు, పెద్ద కుంట. అది నింతేనే ఈ పొలాలన్నీ వాడతాయి మాకు. ఇట్లా ఒకటి పొలాలకు వెళ్ళి ఆడ ఆమన్గల్ శివారికి వెళ్ళి ఇట్లా గౌరిపల్లి శివార్లకు దింపి మొత్తం తరి పొలాలు బోర్లు ఉండేది చూడాలి. ఇగో ఇక్కడ బోర్లు, అక్కడ బోర్లు, ఈ మధ్యలంగా మొత్తం ఒక 30 బోర్లు. ఆడికి మా ఊరు శివారు దాటే వరకల్లా 40 బోర్లు అయినాయి. ఆవుల షెడ్లు ఒక 40 ఆవుల షెడ్లు, ఇట్లా ఒకటి పొలాలు 40 ఆవుల షెడ్లు, మొత్తం 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళమే ఉన్నాము. మరి అన్ని కూడా తీసుకొని పోయినాక ఆయన ఎన్ని పాయమాలు కట్టిస్తే మేము ఏడవై బతుకుతాం, ఎన్ని పాయమాలు కట్టిస్తే ఎంత వస్తుంది? ఆయన 20,000 20 లక్షలు 30 లక్షలు ఇవ్వచ్చు. ఇస్తే 20 లక్షలు 30 లక్షలకి ఇలా వాడు 2 కోట్లు ఇస్తే కూడా ఒక్క పంటకు కూడా మేము ఎరుగొట్టకుండా పంట మాతుంది పొలం. కూడా పత్తికాయ ఎట్లా కాసింది. ఇట్లా ఒకటి పొలాన్ని వాడు గుంజుకొని నిలబడితే మేము ఎట్లా బతుకుతాం? మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమంతా జాబులు రాకుండా మా పిల్లలు వచ్చి ఇక్కడ బోర్లు వేసుకొని ఆవుల చెట్లు పెట్టుకొని బతికితే నువ్వు అనువాతం వచ్చి రోడ్డు మీద పడేస్తే సరే, నువ్వు అభివృద్ధి చేస్తే అభివృద్ధి కావచ్చు, రోడ్ల మీద ఎవడో పోవచ్చు, ఎవడో బాగుపడవచ్చు. కానీ మా పరిస్థితి ఏంది? మేము మా తాతల నాటి సంది మేమే 40-50 లక్షలు పెట్టుకున్నాం ఒక ఎకరా జమానాలే. ఇవాళ నువ్వు వచ్చి అనువాతం ఊడవిక్కొని అభివృద్ధి అవుతుంది అడ్డుపడితే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ కేసీఆర్ ఇచ్చినుండే, దాని మీద ఏం కంప్లైంట్ లేకుండే. మీ సొంతం మీ కాంగ్రెస్ వాళ్ళ ప్రయోజనాల కొరకు మమ్మల్ని అందరు గుడ్డి రైతులను చూసి గుడ్డి రైతుల మీద చేర్చాలని మీరంతా కాంగ్రెస్ నాయకులు వరుసుకొని అలాంటి మీరు మార్చి ఇన్ని లక్షల మందిని నాశనం చేస్తే మీకు ఎవడన్నా మళ్ళీ భవిష్యత్తులో మీకు కోటేస్తాడా? మీ కోటు దేవుడారు, మీరు కోట్లు సంపాదించుకొని ఎట్లా బతారు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? అందుకే మేము దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా ఊరి గౌరిపల్లి శివారు వచ్చి, తలకొండపల్లి మండలం మాది, మా గౌరిపల్లి శివారు వచ్చి కనీసం మా శివారనే అన్ని తరిపొలాలే. మీరు ఎంత దూరం చూసుకున్న తరిపొలాలు, బోర్లు, ఆవుల చెట్లే. అందరూ సన్నకారు రైతులమే. ఇంట్లో ఒక పెద్ద భూస్వామి అంతా మేము బీసీ ఎస్టీ ఎస్సీలమే. మొత్తం బీసీ ఎస్టీ ఎస్టీలో మేము తాతలాడుతుంది పొలాలు లేక మేమే ఇంకా ఎవరన్నా ఇట్లే కుంటలు అమ్ముకుంటా పోతుంటే కొనుక్కొని ఒకరో పక్క జరిగి ఇంత తెలిపి చేసుకున్నాం. 2 ఎకరాలు 4 ఎకరాలు వేసుకొని బోర్లు వేసుకొని మేము మా ఊరికి ఇంకో కూలీళ్ళు వచ్చి మా ఊళ్ళో బతికేటట్టు చేసుకున్నాం. ఇలా మమ్మల్నే వేరే ఊరికి కూలీళ్ళు అమ్మేటట్టు చేస్తుండే రేవంత్ రెడ్డి, ఈ ఎమ్మెల్యే.